అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఉన్నతమైన విజయాలు మీకోసం దాచుంచారు. ఓటమి వెనకాల విజయం ఉంది, కీడు వెనకాల మేలు దాచే దేవుడు. అందుకే భయపడొద్దు, దిగులు చెందొద్దు. మేము ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థనలో ఉండండి, విశ్వాసముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు ఉన్నతమైన విజయాలు మీ అందరికీ దయచేయబోతున్నారు. అలాగే ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చా? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మీరు బాధలు ఉన్నప్పుడు మీరు ఎక్కువగా పాడే పాట ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు చెప్తాను. నాకేంటి తెలుసా? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకయ్యా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. నేను క్యాన్సర్లో ఉండేటప్పుడు ఎక్కువ ఈ పాట విని కన్నీరు కాడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ఆ పాట విన్న ప్రతిసారి ఎందుకో తెలీదు, ప్రభా నిన్ను మర్చిపోయినా నువ్వు నన్ను మర్చిపోలేదు. ఈ పదం ఎంతగానో నా హృదయాన్ని తాకింది. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈరోజు మీతో మాట పంచుకుంటాను. శోధనలు ఇరుక్కుపోయారా? శ్రమల మధ్య ఇరుక్కుపోయారా? కానీ ధైర్యంగా ఉండండి, దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. ఒకరోజు యేసు ప్రభు వారి యొక్క 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఒక చిన్న సందర్భం వచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ మాట మనం చదవగలిగితే, అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబెడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న పడవ, ఆ పడవలో యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. కానీ ఒక భయంకరమైన తుఫాన్ రాగా అలల చేత ఆ నావ, ఆ పడవ కప్పబడింది. నీళ్ళన్నీ లోపలికి వచ్చేసాయి. వీరికి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతున్నారు. శోధన మధ్యన ఉన్నాం, శ్రమ మధ్యన ఉన్నాం, పడవ మునిగిపోతుంది. అయ్యో ఏంటి ప్రభా, నీకు చింతలేదా అని ప్రభుని అడిగినప్పుడు యేసే అన్నారు కదా, అల్ప విశ్వాసులారా అని ప్రభు వారిని గద్దించి ఆయన సముద్రమును గద్దించగా అది మరలా యథావిధి స్థితికి వచ్చేసింది. నిజంగా నేను అంటాను, యేసు ప్రభు ఉండిన నావలో కూడా శ్రమ వచ్చింది. యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న ఆ నావలో కూడా నీళ్లు చేత కప్పబడింది. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్న మంచిదే, ఇవాళ నువ్వు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువుని ఆరాధిస్తున్న మంచిదే. అంత మాత్రాన శ్రమలు రావని కాదు. కానీ ఒక మాట చెప్తాను, యేసయ్య ఉన్న నావలో కూడా అలల చేత కప్పబడింది, శ్రమ వచ్చింది. కానీ ఆయన గద్దింపగా అదంతా మరలా నిర్మలమైపోయినట్లే ఈరోజు నేను అంటాను, నువ్వు శ్రమల మధ్యన ఉన్నావన్న సంగతి నా ప్రభువుకి తెలుసు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో ప్రభువుకి తెలుసు. నువ్వు ఎంత భక్తిపరుడువో, ఎంత భక్తిపరాలో దేవునికి తెలుసు. శోధన వస్తుందయ్యా, కానీ ప్రభు నీతో ఉన్నారన్న సంగతి మర్చిపోకు. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు వచ్చినప్పుడు అల్ప విశ్వాసం ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అల్ప విశ్వాసం పెట్టుకోగయ్యా, నిలబడు. దేవుడు నా కుటుంబంలో ఉన్నాడు, దేవుడు నా దగ్గర ఉన్నాడు, ప్రభు నా పక్షాన ఉన్నాడని నువ్వు విశ్వాసముతో ఉండగలిగితే ఏ శోధన నిన్ను ముంచలేదు, ఏ అపాయము నిన్ను బలహీనపరచలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తము తారుమారు చేయగలిగిన సమర్థుడు. ఈరోజు ఏదో లేదని బాధపడుతున్నావు, ఈరోజు ఎన్నో బాధలు నేను బాధపడుతున్నావు, ఈరోజు అప్పుల సమస్య ఉందని బాధపడుతున్నావు. లేదు, యేసయ్య నీతో ఉన్నాడు. కంగారు పడద్దయ్యా, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నా బ్రతుకులో అలల చేత, శోధన చేత, రోగము చేత నా శరీరం కప్పబడినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయగా ఈరోజు గుండెలు చరుచుకొని ప్రభు సువార్త చెప్పగలిగిన అవకాశం దేవుడిచ్చాడు. నా బ్రతుకును మార్చిన దేవుడు మీ బ్రతుకును కూడా మార్చగలిగిన సమర్థుడు. ధైర్యం కలిగి ఉండండి. ఏ శోధన మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ మాట చెప్పి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.